హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో ఒక మంచి కర్రీ రెసిపీ అండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. అదేనండి, టమాటా కోడిగుడ్డు కూర. ముందుగా స్టవ్ పైన బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా ముక్కలు సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటే తొందరగా కూర అనేది ఉడుకుతుందండి. మంచిగా మెత్తగా గ్రేవీ లాగా ఉడికిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత కూరకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడే ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మంచిగా మగ్గించుకుంటే చక్కగా కూర అంతా కూడా గ్రేవీగా మగ్గిపోతుందండి. టమాటా కోడిగుడ్డు కూర ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఒకేలా కాకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా గనక మీరు వండారంటే. నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర తాలింపులో అయినా కూర మధ్యలో అయినా వేస్తే మంచిగా ఉడుకుతుంది. కూరకి ఫ్లేవర్ కూడా బాగా పడుతుందండి. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. లాస్ట్లో కాకుండా ఇలాగా మధ్యలో వేయండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ కొట్టి వేసుకోవాలన్నమాట. మీరు ఉడికించుకున్న ఎగ్స్ వేసుకోవాలి అనుకుంటే ఉప్పు కారం ముందే వేసి ఉడికించుకున్న ఎగ్స్ వేసుకొని ఫైనల్గా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవచ్చు. ఇంకా ఆ కర్రీ అయిపోతుందన్నమాట. మనం కొట్టి వేస్తున్నాం కాబట్టి నేనైతే ఉప్పు కారం ఇప్పుడు వేయట్లేదు. ఇప్పుడు వేయకుండా తర్వాత వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మాడిపోకుండా కర్రీ. కారం అనేది లాస్ట్లో వేస్తే బాగుంటుంది కూర. సో ఇప్పుడైతే ఇంకా ఎగ్స్ ఇలా ఉడికినాయి కదా. నేనైతే ఇక 4 ఎగ్స్ వేసాను. వేసి కొంచెం ఉడికించుకున్న తర్వాత ఇంకా తిప్పి వేసి ఇప్పుడు తగినంత కారం వేస్తున్నాను. ఫస్ట్ ఒక స్పూన్ వేస్తున్నా. వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి అలా వదిలేసాను. నెక్స్ట్ ఇప్పుడు మిగతా కారం ఒక స్పూనే వేసాం కదా, మరొక స్పూను రెండొక వైపు ఇలా తిప్పేసుకున్న తర్వాత కారం వేసేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడే కొద్దిగా ధనియా పౌడర్ అలాగే గరం మసాలా కూడా వేసుకోండి. వేసి కూర అంతా కూడా నిదానంగా మెల్లగా కలిపేయండి. ఇంకా ఏ ఎగ్కి ఆ ఎగ్ విడివిడిగా ఉంటుంది. చాలా మంచిగా గ్రేవీతో కర్రీ మనకి రెడీ అయిపోతుందన్నమాట. ఈ కర్రీ రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది. ఇందులో డిఫరెంట్ ఏముంది అంటే మనం కారం అనేది మొదట్లో కాకుండా లాస్ట్లో వేసాము. అందువల్ల కూర అన్నది అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అదే ముందే కారం వేసి ఎగ్స్ వేస్తే కొంచెం కారం కారంగా మాడినట్టుగా అట్లా అవుతుందన్నమాట. సో అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.